మైక్స్ తీసేశారుగా, అదంతా ఓకే కదా? వాళ్ళని రమ్మని చెప్పండి. మీరు మొదలెట్టండి సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు. అండ్ ఆల్రెడీ అందరికి తెలుసు హనుమాన్ ఎంత పెద్ద హిట్. ప్రశాంత్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో కంగ్రాట్స్ ఆన్ హనుమాన్. అండ్ సో ఈ డార్లింగ్ అనే మూవీ కూడా టైటిల్, ఆ గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా కలర్ఫుల్ ఉంది. అండ్ అందరు రిలేట్ అయ్యే ప్రాబ్లం మీదే తీసుకొని చేశారు. సో ఇది అందరికి రిలేట్ అయ్యి హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆల్రెడీ మా మూవీలో కూడా చూశారు. సో దర్శి ఈజ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైమ్స్లో. అతను కామెడీ చేయగలుగుతాడు, ఇంకా ఇమోషన్స్, డ్రామా అన్నీ చేయగలుగుతారు. సో ఈ మూవీలో కూడా అన్నీ చూపించారనుకుంటున్నాను. టీజర్ అయితే అదిరిపోయింది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. అలాగే సీతారాం గారికి అండ్ వివేక్ సాగర్ గారికి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్ మ్యూజిక్. అండ్ అలాగే వంశీశేఖర్ అన్నకి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెళ్ళైందో లేదో తెలియదు కానీ గర్ల్ ఫ్రెండ్ బట్ గొడవలు ఏ విషయాల్లో అవుతుంటాయి హర్ష గారు? ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమైనా గుర్తొచ్చాయా? అన్నీ ఇప్పుడు హెయిర్ కట్ బాగాలేదనో, లేకపోతే చిన్న చిన్న వాటికి ఫుడ్ బాగాలేదనో, మీ హెయిర్ కట్ బాగాలేదని చెప్పారా? బయటికి తీసుకెళ్ళలేదనో, ప్రతి ఆస్పెక్ట్ కి అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్ బాగానే ఉన్నాయి. బట్ మీకు ఏ విషయంలో కంప్లైంట్స్ ఉంటాయి? ఏ కంప్లైంట్ ఉన్నా మనం సారీ చెప్పుకుంటేనే అదే బెస్ట్. స్మార్ట్, ఇంటెలిజెంట్, అబ్బాబాబా, అది అర్థమైంది. మనం సారీ చెప్పేస్తే ఈజీగా అయిపోతుందని అంటున్నారు. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇదే అందరూ కూడా ఫాలో అవుతున్నారో లేదో ఇంకొంచెం సేపట్లో అయితే అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హర్ష గారు. అండ్ వీళ్ళని నేను ఇంతసేపటి నుంచి పిలుస్తున్నా రావట్లేదండి. ఇంకొంచెం సార్ ట్రై